రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గిరిజన ప్రాంతాల్లో అడవి తల్లిబాట పేరుతో జరుగుతున్న రహదారి నిర్మాణ పనులకు వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. ఈ పనులు పూర్తయితే 625 గిరిజన ఆవాసాలకు మంచి రహదారి సౌకర్యం అందుతుందని ఆయన తెలిపారు. ఆదివారం జరిగిన టెలికాన్ఫరెన్స్లో పంచాయతీరాజ్, ఇంజనీరింగ్, అటవీ అధికారులతో రహదారి పనుల పురోగతిని సమీక్షించారు. పీఎం జన్మన్ పథకం, మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం, ఉప ప్రణాళిక నిధులతో కలిపి 1005 కోట్ల వ్యయంతో ఈ పనులు జరుగుతున్నాయని తెలిపారు. స్వాతంత్ర్యం వచ్చాక ఇప్పటివరకు రహదారి సౌకర్యం లేని కొండ ప్రాంతాల్లో కూడా రోడ్లు వేస్తున్నామని చెప్పారు. వర్షాలు, నిటారుగా ఉన్న ప్రదేశాలు, బండరాళ్ళు వంటి సవాళ్లు పనుల వేగాన్ని తగ్గిస్తున్నప్పటికీ ప్రణాళికాబద్ధంగా అధిగమించాలని సూచించారు. అటవీ అనుమతుల విషయంలో త్వరితగతిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. గిరిజన ప్రాంతాలు డోలీ రహితంగా మారడం మా ప్రభుత్వ లక్ష్యం. స్వాతంత్ర్యం తరువాత తొలిసారిగా రహదారి సౌకర్యం పొందే ప్రాంతాలు కూడా ఉన్నాయి. ఈ పనుల ప్రాముఖ్యతను స్థానికులకు వివరించాలి, వారి సహకారం తీసుకోవాలి అని పవన్ కళ్యాణ్ అన్నారు.